ఆమె పెట్టిన కొత్త పార్టీపై ఆ ఉమ్మడి జిల్లాలోని పాత నేతల్లో భారీ ఆశలు చిగురుస్తున్నాయట. దశాబ్ద కాలంగా ఒకే ఒక్క ఛాన్స్ అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ఏ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం రాలేదట. పార్టీ గెలుపు కోసం అలుపొచ్చేలా చెప్పులరిగేలా తిరిగాం, కానీ లాభం లేకపోయిందని ఆ నేతలు వాపోతున్నారట. ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది, ఆ పార్టీలో చేరితే పరిస్థితి మారుతుందేమో, టికెట్ వస్తుందేమో అని ఆశలు పెట్టుకున్నారట. అధ్యక్ష అని పిలవాలన్న ఆశలున్న నేతలంతా కూడా కొత్త గూటికి చేరాలని చూస్తున్నారట. ఇంతకీ ఏదా జిల్లా, ఏదా పార్టీ? తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆ పేరు కింద అసోసియేషన్ అనే ట్యాగ్ కూడా తగిలించారు. అయితే ఆమె పార్టీ ప్రకటన కంటే ముందే ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కవిత సమక్షంలో ఆ పార్టీలో చేరడం ఉమ్మడి ఆదిలాబాద్ లో కలకలం రేపిందట. మాజీ ఎమ్మెల్యే బాపురావు కవిత పార్టీలో ఎందుకు చేరారు అని పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చ జరుగుతోందట. అయితే కవిత తన పార్టీ పేరును ఇంగ్లీష్ లో టీఆర్ఎస్ అని ప్రకటించడంతో తెలంగాణ సెంటిమెంట్ పనిచేస్తుందేమో అని కొందరు, ఆ పేరుతో అనుబంధం ఉన్న మరికొందరు నేతలు ఆమె పార్టీలో చేరితే రాజకీయంగా కలిసొస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నారట. కొందరైతే దశాబ్ద కాలంగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ నమ్ముకున్న పార్టీలను పదే పదే కోరుకుంటున్న పొలిటికల్ ఈక్వేషన్స్ పేరుతో వాళ్లను పక్కన పెడుతున్నారట. దీంతో కొత్త పార్టీలో చేరితే తమకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశమైనా దక్కుతుందని వాళ్లు లెక్కలేసుకుంటున్నారట. ఎలాగో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కవితతో నడిచేందుకు సిద్ధమయ్యారని, ఆయన బాటలో వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట పాత గులాబీ నేతలు. ఆ లిస్టులో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరుకు చెందిన నేతలు ముందు వరుసలో ఉన్నారనే చర్చ నడుస్తోందట. బెల్లంపల్లిలో అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేతకు గులాబీ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదట. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కారు పార్టీలోనే ఉంటే అవకాశం దక్కడం గగనమే అని కవిత పార్టీ అయిన టీఆర్ఎస్ లో చేరాలని చూస్తున్నారట ఆ ఉద్యమ నేత. ఇక చెన్నూరులోనూ ఓ ఉద్యమ నాయకుడు అవకాశం కోసం అధికార పార్టీలోకి వెళ్లినా ఆ స్థాయి ఛాన్స్ దక్కకపోవడంతో తిరిగి వెనక్కి రావాలని భావిస్తున్నారని, అయితే పాత పార్టీతో చేరే కంటే కవిత సేనతో దండు కట్టడమే మేలనే భావనలో ఉన్నారట. ఇక ఆదిలాబాద్ లో కూడా ఓ సీనియర్ నాయకురాలు కవితతో కాలు కదపాలని, ఆమె పార్టీలో చేరాలని ఉవ్విళ్లూడుతున్నారట. మరో జాతీయ పార్టీ నాయకురాలు సైతం కవిత కొత్త పార్టీలో చేరితే ఎలా ఉంటుందని అనుచరులతో చర్చిస్తున్నారట. అటు నిర్మల్ జిల్లాలో అయితే మాజీలు మళ్లీ అధ్యక్ష అని పిలవడం కోసం కవిత పార్టీలో చేరాలన్న ఆలోచనతో ఉన్నారట. ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నుంచి అసలు ఒక్కసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కని ప్రధాన పార్టీల సీనియర్ నేతలు టీఆర్ఎస్ లో చేరాలని చూస్తున్నారట. అయితే అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీల నుంచే కవిత పార్టీలలోకి వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇక కవిత సైతం బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న కేడర్ ను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి అక్కడ ఎలాంటి అవకాశం దక్కని నేతలను తన వైపు తిప్పుకోవడానికి వ్యూహం రచిస్తున్నారట. టీఆర్ఎస్ అనే పేరుపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు. అలా చేస్తే పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని తాను సొంతం చేసుకోవడమే కాకుండా ఆ పాతగోటి పక్షులతోనే ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలని కవిత వ్యూహం రచిస్తున్నట్టుగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ కవిత బలమైన శక్తిగా ఎదిగితే తెలంగాణలో చతుర్ముఖ పోటీ జరిగి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని, అది తమకు కలిసొచ్చే ఛాన్స్ లేకపోలేదని మరికొందరు నేతలు భావిస్తున్నారట. కవిత కొత్త పార్టీ వైపు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎంతమంది నేతలు అడుగులు వేస్తారో చూడాలంటున్నారు విశ్లేషకులు.